అదేమిటి అజయ్, నా అభిమానం ఆశీర్వాదం నీకు కాకపోతే ఇంకెవరికి? ఎవరు నువ్వు? నువ్వు నా అజయ్ కావు. ఎవరు నువ్వు? నమస్తే అజయ్ బాబు. నమస్తే. అదేమిటమ్మా సరళ, అలా చూస్తూ ఊరుకుంటావే? కాస్త వెన్నరాయిక. జాగ్రత్తమ్మా, బాగా రాయి. ఇవన్నీ నువ్వు దగ్గరుండి చూసుకోవద్దు. చూస్తూ ఉండగానే మీరు వచ్చారు నాన్న. ఇలా ఇవ్వండి అజయ్ బాబు. ఇవాళ ఫ్యాక్టరీ జీతాల రోజు అజయ్ బాబు. నిన్ననే మీకు మనవి చేశాను. అవునవును, జ్ఞాపకం ఉంది. చెక్ బుక్ తెచ్చాను. మీరు సంతకం చేస్తే బ్యాంకులో డబ్బు డ్రా చేస్తాను. అలాగే, చెక్కు రాయండి. అరే, ఎంత పని జరిగింది? అయ్యో, ఎంత రక్తం వస్తుందా అమ్మా? నాన్న, డాక్టర్ ఫోన్ చేయండి. మరి చెక్కు? అమ్మమ్మ, ఆ చెట్టు మీరు సంతకం ఎలా చేస్తారు? నేను ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటానండి. అమ్మా, నేను వెళ్ళి డాక్టర్ని వెంట పెట్టుకొస్తాను. జాగ్రత్త. దొరా, పెద్దమ్మ పిలుస్తుండ్రు. వస్తున్నా పద. సారీ, ఇప్పటి నుంచి కొంగు కట్టుకోవాలంటే ఎలా? చాలండి మీ హాస్యం. లచ్చి, ఏందమ్మా? పూజకి ఏర్పాటు చేయి. ఎవరది? సింధూర్ వచ్చిండ్రమ్మా. అజయ్యా, రా నాయనా. ఏమిటి నాయనా వేలు పోసుకున్నావుట? ఎలా ఉంది? ఏం లేదు, ఈ మాత్రానికి నా కంగారు. ఈ ముసలి ప్రాణానికి నీ గురించి కాకపోతే మరెవరి గురించి నాయనా కంగారు? ఏమిటో నీ వైఖరి బొత్తిగా అయోమయంగా ఉంది. ప్రొద్దున నోరు లేని వాడి మీద కసురుకున్నావుట. రాత్రంతా నా మనసేమీ బాగుండలేదు అత్తయ్య. అవును, ఎలా బాగుంటుంది? రాత్రి ఏ పరిస్థితిలో ఇంటికొచ్చావో గుర్తుందా? ఏం పని అయ్యాది? ఎంత అప్రదిష్ట! మీ నాన్నే బ్రతుకుంటే. పొరపాటు అయింది అత్తయ్య, క్షమించు. ఇక మీదట అలాంటి పాడు పనులు చేయి. అజయ్, అదేం నాయనా నిలబడే ఉన్నావు? రా కూర్చో. దగ్గర రా నాయనా. నాయనా, నీ పద్ధతులన్నీ మార్చుకోవాలి. మారిపోయాను అత్తయ్య, రాత్రి నుంచి పూర్తిగా మారిపోయాను. చూడు బాబు, కర్తవ్యాన్ని గాలి కుదిలేస్తే పరిస్థితులకు బానిసలమైపోతాం. చదువుకున్న వాడివి, సమర్థుడివి. నువ్వు ధైర్యంగా నిలబడితే దేన్నైనా సాధించగలవు. తప్పకుండా సాధిస్తాను అత్తయ్య. మీ అభిమానము ఆశీర్వాదము ఉంటే ఏదైనా సాధిస్తాను. అదేమిటి అజయ్, నా అభిమానం ఆశీర్వాదం నీకు కాకపోతే ఇంకెవరికి? ఎవరు నువ్వు? నువ్వు నా అజయ్ కావు. ఎవరు నువ్వు? నేనే అత్తయ్య, అజయ్. చీ దుర్మార్గుడా, నన్ను మోసం చేయాలనుకున్నావా? కళ్ళు లేని దాన్నైనా నా అజయ్ని గుర్తుపట్టగలను. ఎవరు నువ్వు? చెప్పు. ఎవరు నువ్వు? చెప్పు. అమ్మా, నేను అజయ్ కాదు. మరి నువ్వెవరు? నా పేరు విజయ్. ఆ? అయితే నా అజయ్ ఏమయ్యాడు? నా అజయ్ని ఏం చేశావు? అమ్మా, మీ అజయ్ క్షేమంగా ఉన్నాడు, మా ఇంట్లోనే ఉన్నాడు. ఇదిగో నే కాఫీ. ఏమిటన్నయ్యా? పచ్చి కషాయంలా ఉందే. ఏం చేస్తాం, కాఫీ పొడి అయిపోయింది. ధనియాల కాఫీ. పోనీ కాస్త పంచదారణ తీసుకురా. పంచదార కోసం ఎక్కడికి వెళ్ళేదన్నయ్యా? కాస్త బెల్లం తెస్తానండి. వెళ్ళావా? అది జరిగింది. ఈ ఏర్పాటు స్వయంగా అజయ్ బాబే చేశారు. అబద్ధం, మోసం. ఇందులో ఏదో ద్రోహం ఉంది. నా బాబుకి ఏదో ద్రోహం జరిగింది. లేదమ్మా, ఇందులో ద్రోహమేమీ లేదు. మీ పాదాల సాక్షి. నా మాట నమ్మండి. నేను డబ్బు లేని వాడినే కానీ నీతి లేని వాడిని మాత్రం కాదమ్మా. అయితే నా అజయ్ నాకు చూపించు. అలాగే, మీరు ఆందోళన పడకండి. నేను అజయ్ బాబుని తీసుకొస్తాను. ఈ రాత్రికే తీసుకొస్తాను. అయ్యా, అజయ్,
ఏమిటి బాబు ఇదంతా నిజమేనా? అవునత్తయ్య, నా సమ్మతితోనే ఈ ఏర్పాటు జరిగింది. అయినా నా అన్న వాళ్ళందరినీ విడిచిపెట్టి అక్కడ ఎలా ఉండగలవు నాయన? దిగులు పడకత్తయ్య, ఒక్క ఏడాది ఎంతలో గడిచిపోతుంది. విజయ్ చదువుకున్నవాడు, సమర్థుడు, కష్టాలంటే తెలిసినవాడు. మన సమస్యలన్నీ పరిష్కరిస్తాడనే నమ్మకం నాకుంది. విజయ్, అనవసరంగా నిన్నేవేవో అన్నాను నాయన. అవేవి మనసులో పెట్టుకోక. దానికే ఉందండి. అజయ్ బాబు కోరిన ప్రకారం నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నీ స్నేహితుడికి మేలు చేయి, నీకు మేలు జరుగుతుంది. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. మంచిది నాయన. వచ్చింది రా చిలక. తప్పు నిప్పు లాంటి పిల్ల తన్నులు తినగలవు. ఓయ్ వంకాయ, నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, ఇద్దరము ఎగిరిపోదాము. ఏమండి, దాహంగా ఉంది, కొంచెం మంచిలు రానిస్తారా? నీకు నీ మొగుడు రాడు, నాకు పెండ్లాము లేరు. నీ చెప్తే విన్నామంటరా? రా చూడదా. ఎవడ్రా నీచుడు, మారీచుడు, మా అమ్మాయిని పట్టుకుని నోటికి వచ్చినట్టు కూర్చాట? రమ్మని వాడిటు దొక్క చింపి డోలు కట్టేస్తాను. వాడు ఎప్పుడూ పారిపోయాడు సార్, పిరికి సన్యాసి. ఏదో పోనండి బాబు. ఒరేయ్ అసలు నీకు బుద్ధి లేదురా? చిల్లర కొట్టు పెట్టి అల్లరి ముఖం చేరుస్తావు. ఉండు, నీ కొట్టు గిట్టు లంకాగ్రహం చేసి పారేస్తాను. ఏమిటి నాన్న, ఎవరి మీద కేకలు? చూడరా, అమ్మాయి కుళాయి దగ్గరికి నీళ్ళకి వస్తే ఎవడో నానా కూతలు కూర్చాట. ఎవడరా వాడు? చెప్పా చెప్పా. ప్రాణం మీదకి తెచ్చావు కదరా నువ్వు. వీడా పారిపోయాడట. తప్పైపోయింది బాబు, అమ్మాయి కూర్చుని ఎలా ఉంటున్నావు? వదిలేండి బాబు. చెప్పలేసుకో. బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడన్నా సంవత్సరాలు కనెక్ట్ చూస్తావా? చూడు, మళ్ళీ ఈ ఛాయకి వస్తావా? ఈ పేటకే నేను. అయితే ఇంకొక పేటకు పోతావా? బాబా మారీచుడా, నిన్ను ఆ శ్రీరామచంద్రుడే శిక్షిస్తాడరా? ఎందుకు చెల్లెమ్మ ఇంకా ఏడుస్తున్నావు? వాడి గట్టిగా బుద్ధి చెప్పాగా. ఒకరినని ఏ లాభం అన్నయ్య, నా కర్మిలా కాలినప్పుడు. అంతేరా, అంతే. పెళ్ళైన పిల్ల అత్తవారింటికి వెళ్లకుండా ఇంట్లో పడి ఉంటే అందరికీ లోకు. అమ్మను బతికించుకోవడానికి అత్తవారిచ్చిన నగలన్నీ అమ్మింది. అదేమో చచ్చి స్వర్గానుంది, ఇది ఇట్లా నరకం అనుభవిస్తూ ఉంది. ఇక నేను చచ్చి చావకుండా. బాధపడకు నాన్న, నా పరువు తీరిపోతుందిలే, త్వరలోనే తీరిపోతుందిలే. చెల్లెమ్మ, ఏమిటా మాటలు? వాళ్ళు ఎందుకు తీసుకువెళ్లారో, ఎలా తీసుకువెళ్లారో నేను తెలుస్తాను. ఏం తెలుస్తావురా నాయన? వాళ్ళు నగలన్నీ ఇస్తేనే గాని అమ్మాయిని తీసుకెళ్ళమని భీష్మించి కూర్చున్నారు. డబ్బురా, అంతా డబ్బుతోనే ఉంది. డబ్బు, వెధవ డబ్బు కోసం బంధాలు అనుబంధాలు తెంచుకుంటారా? అమానుషంగా ప్రవర్తిస్తారా? చూస్తాను. అన్నయ్య, మామగారు అసలు ముక్కోపి, జాగ్రత్త. 96, 97, 98, 99. జై రామభక్త హనుమాన్. అమ్మా అమ్మో, నీరసం నీరసం, పాలు, గుమ్మ పాలు. నాయన వెంటనే తీసుకొస్తాను, ఒక్క నిమిషం. ఝన్ 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 తెలుగు వన్